ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ఉంటే ప్రతి విషయములో, ఉద్యోగ విషయములో, వ్యాపార విషయములో, వివాహ విషయములో, గర్భఫల విషయములో, సమస్తములో నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే తప్పక నిన్ను దేవుడు హెచ్చిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా హెచ్చింపు నీకు దేవుడు దయచేస్తారు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే. తొందరపడితే నీవు అవమానపడిపోవచ్చేమో ప్రియ దేవుని బిడ్డ, పడిపోవచ్చేమో. జాగ్రత్త. దేవుని యొక్క లేఖనము, వాగ్దానము, ఆయనను వెంబడించు, ఆయన ఆజ్ఞల ప్రకారము నీ జీవితము నడుస్తూ ఉంటే ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను గొప్పగా హెచ్చిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తిహీనులతో నువ్వు సహవాసం చేయకు దయచేసి. వారు మందిరానికి రారు, ప్రార్థనలకు రారు, దేవుని సేవకు సహకరించరు. ప్రియ దేవుని బిడ్డ, వారు సంతోషంగా ఉన్నారు కదని నువ్వు ఒకవేళ వారితో వెళ్ళిపోతే ఒక దినమున వారు నిర్మూలమైపోతారు, నీవు కూడా వారితో నిర్మూలమైపోతావు. నీవు పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ప్రభువుని వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు ఉంటే భూమిని స్వతంత్రించుకునేటువంటి హెచ్చింపు స్థితిని దేవుడు నీకు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో వారిని చూస్తూ ఉండేటువంటి దేవుడు. తృణీకరించే వారిని ఇంకా చూడ ఆయన విడిచిపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో వారిని జాగ్రత్తగా నడిపించే దేవుడు ఆయన, హెచ్చించేటువంటి దేవుడు ఆయన. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారందరినీ నూరంతుల ఫలములతో దీవించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భక్తిహీనులందరూ కూడా నిర్మూలమైపోతారు. ఒక దినమున పొట్టు వలె ఎగిరిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినట్టు నీవు గింజలాగుంటున్నావా, పొట్టు వలె ఉంటూ ఉన్నావా? జాగ్రత్తగా గమనించి యేసయ్య కొరకు కనిపెట్టుకుని ఉండు. ఆయనని హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళు, స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, వాక్యం చదువు, అందరితో సమాధానముగా ప్రేమగా ఉండు, పరిశుద్ధముగా ఉండు. దేవుడిని హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, భూమిని అంతటిని స్వతంత్రించుకునేటువంటి గొప్ప ధన్యతను, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప ధన్యతను దేవుడు నీకు దయచేస్తాడు. ఈ భక్తిహీనులు అందరూ నిర్మూలమైపోతారు. ప్రియ దేవుని బిడ్డారా, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించండి, ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవుని బిడ్డారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన మీ కొరకు కనిపెట్టుకొని హెచ్చింపు స్థితిని పొందుకునేటువంటి గొప్ప ఆశీర్వాదమున బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, దేవా, నిరీక్షణ దయచేయని నాయన. అయ్యా ప్రభువా, వారు చక్కగా నిన్ను అనుసరించి నీ మార్గములో నీ ఆజ్ఞలు గైకునేటువంటి బిడ్డలుగా దీవించండి. ప్రభువా, భక్తిహీనులతో సహవాసం చేయకుండా, అయ్యా నిర్మూలమయ్యేటువంటి గుంపులో ఉండకుండా, వాడబారని నాయన నిర్మలమైనటువంటి, అయ్యా తేజస్సు అయినటువంటి నీతోటే నాన్న యుగయుగములో ఉండే ధన్యత కలిగిన ఆ గుంపులో ఉండడానికి సహాయం చేయని నాయన. మీరే మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, హెచ్చించండి నాయన. తమను తాము తగ్గించుకుని ఉన్నారు ప్రభువా. మీరే మీ బిడ్డలను హెచ్చించి ఆశీర్వదించమని
ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే హెచ్చుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, వాట్సాప్లో, యూట్యూబ్స్లో మెసేజ్ పెడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.